హాయ్ హలో స్టూడెంట్స్, ఈరోజు మనం రియల్ నెంబర్స్ నేర్చుకుందాం ఫర్ పాలిసెట్. ఎవరైనా నేర్చుకోవచ్చు, నో ఇష్యూ. వాట్ ఈజ్ రియల్ నెంబర్స్? రియల్, నాట్ ఫేక్ అని అర్థం. ఇట్స్ ఎ రియల్. సో రియల్ దానికి ఇంకొక ఆపోజిట్ వర్డ్ అంటాం కదా, రియల్. రియల్గా ఫీల్ అవుతాం అంటే వర్చువల్గా ఫీల్ అవ్వాలి, దాన్నే ఇమాజినరీ నెంబర్స్ అంటాం. సో రియల్ నెంబర్స్ వేరు, ఇమాజినరీ నెంబర్స్ వేరు. రియల్కి ఆపోజిట్ ఇమాజినరీ. సో ఇమాజినరీ నెంబర్స్ మనం చేద్దాం తర్వాత. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ నేర్చుకున్నామంటే దానికి ఇంకొకటి ఉందా అని ఆలోచించాలి అంతే. రియల్ అని అనగానే, సో రియల్ నెంబర్స్ అనగానే నెంబర్స్కి మళ్ళీ రియల్ అన్నాడంటే సో ఇంకోటి ఏది, ఇమాజినరీ. ఓకే, ఇక్కడ ఈ రియల్ నెంబర్స్ ఏంటో నేర్చుకునే ముందు కొన్ని నెంబర్స్ నేర్చుకోవాలి. ఒకటి ఏంటంటే నేచురల్ నెంబర్స్. నేచర్ సరౌండింగ్ అస్. ఒక 10 ఆవుస్ ఉన్నాయి అనుకోండి, ఒక 10 ఆవులు ఉన్నాయి అనుకోండి, 10 ఆవుస్ ఉన్నాయి, 10 కౌస్ ఉన్నాయని చెప్తాం. అలాగే ఒక 5 డాగ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 5 డాగులు ఉన్నాయని చెప్తాం. సో దట్ ఆర్ నేచర్. నేచర్ని మనం అనుకరిస్తున్నాం కాబట్టి దట్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. దట్ ఆర్ 1 2 3 4 సో ఆన్ ఇన్ఫినిటీ. సో నేచర్ కోసం మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేచురల్ నెంబర్స్ అంటే నేచర్ కోసం మాట్లాడేదే నేచురల్ నెంబర్స్. ఓకే, సో దీస్ ఆర్ నేచురల్ నెంబర్స్. హోల్, మొత్తంగా మాట్లాడుతున్నాం కాబట్టి హోల్ అంటాము. దీనికి 0 సో ఆన్. నేచురల్ నెంబర్స్ అంటే మీరు ఏదైనా నేర్చుకున్నప్పుడు ఎలాగ గుర్తుంచుకోవాలి అన్న దాని మీద మైండ్ పెట్టాలి, రైట్? నెక్స్ట్ ఇంటీజర్ నెంబర్స్. ఇంటీజర్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి మీకు? ఇంటీజర్ నెంబర్స్ అంటే ఇది పాజిటివ్ సైన్ ఉండింది అంటే ఉన్నవి చెప్పడం నేచురల్ నెంబర్స్. ఓకేనా? వస్తాయని చెప్పడానికి లేవు కదా అక్కడ, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయినా అనుకో, సో ఉండొచ్చేమో అనుకున్న దానికి ఇంటీజర్ నెంబర్స్లో కవర్ అవుతాయి. ఏంటంటే -∞, సో ఆన్, -3, -2, -1, 0, 1, 2, 3 సో ఆన్ ఇన్ఫినిటీ. సో నేచురల్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. దీన్ని జెడ్ అని చూపిస్తాం, రైట్? చూసుకోండి, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ ప్రతిసారి అవసరం లేదు గుర్తుంచుకోవడం. ఓకేనా? ఇంటీజర్ అంటే వితౌట్ ఎనీ రేషియో అని, రేషనల్ నెంబర్స్ అని, రేషియో లేదని. నెక్స్ట్ వచ్చేది రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్. రేషియో A/B ఆర్ A/B అంటారు కదా. ఇలాగుంటే దట్ ఈస్ రేషనల్ నెంబర్ అంటాం. అయితే కండిషన్ ఏంటంటే B షుడ్ నాట్ ఈక్వల్ టు 0. B అనేది 0 ఉండకూడదు. 0 ఉండొద్దు అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, -1 ఉండొచ్చు, -2 ఉండొచ్చు, సో ఆన్, రైట్? అదొక్కటే కండిషన్ రేషనల్ నెంబర్లో. అంటే నేచురల్ నెంబర్లో 1 2 3 సో ఆన్ అంటావు కదా, దీన్ని రేషనల్ నెంబర్కి ఎలా మారుస్తానో చూడు. బై వన్ సో ఆన్. సో ఇట్స్ ఏ రేషియో 1/1, 2/1, 3/1, బట్ దట్ డజంట్ చేంజ్ కదా. అలాగే ఇంటీజర్స్లో కూడా 0 +or-1 +or-2 +or-3 సో ఆన్ ఇన్ బై వన్ ASL. సో రేషియో గల రాయగలిగాను కాబట్టి దట్ ఆర్ రేషనల్ నెంబర్స్. మరి రేషనల్ అనగానే ఇంకా నేచురల్ అనగానే ఇంకొక నాన్ నేచురల్ ఏమి ఉండదు.
రేషియో అనగానే, రేషనల్ నెంబర్స్ అనగానే ఇది వేసాం, రేషియో వేసాం. మరి రేషనల్కి ఆపోజిట్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే అర్థం ఏంటంటే p/qలో రాయలేము అని అర్థం. p/qలో రాయలేమని అర్థం. సింపుల్గా ఇర్రేషనల్ నెంబర్కి √2, √3, π. పై అనగానే మన వాళ్ళు 22/7 కదా అంటారు. నో, దిస్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ నెంబర్, జస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ 22/7. మనకి ఈజీ కన్వీనియంట్ కోసం అప్రాక్సిమేట్ వాల్యూ, నాట్ ఎగ్జాక్ట్ వాల్యూ. సో యూ కెనాట్ రైట్ దిస్ as ratio. That's why these numbers are called, this type of numbers are called irrational numbers, right? ఇది ఓన్లీ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్లో ఇంత ఈజీగా మీరు మైండ్లో పెట్టుకుంటే ఆ తర్వాత మన ఇష్టం, ఎలాగైనా చేయొచ్చు. సో ఇక్కడ మళ్ళా నెక్స్ట్ వచ్చేది ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ అంటే దానికి ఉన్న ప్రైమ్ నెంబర్ నేచురల్ నెంబర్ కాదా అంటే నేచురల్ నెంబరే, బట్ కాంపోజిట్. వాట్ ఈస్ ప్రైమ్, వాట్ ఈస్ కాంపోజిట్? ప్రైమ్ నెంబర్స్ అంటే ఒకటి కానీ అంటే ఒక నెంబర్ తీసుకున్నాం అనుకో, ఆ నెంబర్కి ఒకటి అది తప్ప ఇంకా ఫ్యాక్టర్స్ ఏమి ఉండకూడదు. సపోజ్ ఎగ్జాంపుల్ 5 ఉంది. 5 కెన్ బి రిటన్ యాజ్ 1 into 5 or 5 into 1. సో 5ని ఇంకొక ఫ్యాక్టర్స్ లేవు. సపోజ్ 6 ఉందనుకో, 3 into 2 and 1 into 6. 6 have these factors. 6 have 1, 2, 3, 6. సో దిస్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్, ఎందుకంటే దీనికి ఇంకొక 2, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఏదైతే ఫ్యాక్టర్ లేదు ఉండదో అది అంటే సపోజ్ 11 ఉందనుకోండి, 1 into 11, అది తప్ప ఇంకేం రాయగలవా? సో 11 doesn't have any other factors. That number is called prime number. What is composite? దీనికి ప్రైమ్ నెంబర్ కానివి కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ కానివి కాంపోజిట్ నెంబర్స్. రిమైనింగ్ అని సపోజ్ 4 కానీ 6 కానీ 8 కానీ సో ఆన్. 7 మళ్ళా ప్రైమ్, ఎందుకంటే 4కి 2 into 2 అంటే 2 అనేది ఇంకొక ఫ్యాక్టర్ ఉంది. సో దట్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్, రైట్? ఈ రకంగా మీరు కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో ఎలాంటిది ఇచ్చినా మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో యూ మస్ట్ రిమెంబర్ సంథింగ్, అంటే మీరు నేచురల్గానే అడాప్ట్ చేసుకోవాలి కొన్ని. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అసలు రియల్ నెంబర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ combinedly known as real numbers. Rational numbers, irrational numbers combinedly known as real numbers. So every integer is a rational number. Every integer is a, so every integer can be already rasan kada. You can write it as whole number, whole number, real number, natural number, real number, natural number, real number కాదు, నేచురల్ నెంబర్ కానీ హోల్ నెంబర్స్ కానీ ఆ రెండు క్లబ్ చేస్తే విత్ నెగిటివ్ నెంబర్స్ ఇంటీజర్స్ వస్తుంది. సో ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఎనీ ప్రైమ్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ 6n + or - 1. Any prime number can be written as 6n + or - 1 except 2 and 3. Except
2 and 3, all other prime numbers can be written in the form of 6n plus or minus 1. అయితే 6n plus or minus 1 ఇందులో రాసినప్పుడు ఏది ఏంటిది ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ని ఇలా రాయొచ్చు, కానీ ఇందులో రాసినవన్నీ నాట్ ఏ ప్రైమ్ నెంబర్స్. ఇలా ఇందులో అంటే n బదులు 1 2 3 4 వేసుకుని రాసినప్పుడు వచ్చిన నెంబర్లు అన్నీ ప్రైమ్ నెంబర్స్ కాదు. సపోజ్ n1 వేసాం అనుకో, 6 ప్లస్ ఆర్ మైనస్ 1 ఏమవుద్ది, ప్లస్ వేస్తే 7 అవుద్ది, మైనస్ వేస్తే 5 వస్తుంది. 2 వేసాం అనుకో, 12 ప్లస్ ఆర్ మైనస్ 1 11 అవుద్ది, 13 అవుద్ది. ఓకేనా? సో అలాగే 3 వేసాం అనుకో, 18 ప్లస్ ఆర్ మైనస్ 1 18 ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే 19 అవుద్ది, లేదా 17 అవుద్ది. అలాగా 4 వేసాం అనుకో, 24 ప్లస్ ఆర్ మైనస్ 1, సో 23 ఆర్ 25 వస్తుంది. సో 25 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. సో ఇలా వచ్చినవన్నీ ప్రైమ్ కాదు, బట్ ప్రైమ్ను మాత్రం ఇలా రాయొచ్చు. అది ఒకటి గుర్తుంచుకోండి. 2కి 3కి తప్ప. 2 ఈజ్ ఏ ప్రైమ్, ఈవెన్ ప్రైమ్, ఒకే ఒకటి ఈవెన్ ప్రైమ్, రైట్? మిగతా అన్నీ వచ్చేవి మ్యాక్సిమం ఆడ్ నెంబర్స్ వస్తాయి. ఓకే, సో ఈ రకంగా మీరు నెంబర్ సిస్టమ్ని క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఎక్కువగా వచ్చేది, ఎక్కువగానే కాదు అసలు నేర్చుకోవాలి, ఎక్కువగా తక్కువ ఏంటి, HCF ఒకటి అండ్ LCM, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఒక్కటి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే సపోజ్ ఏదైనా 2 నెంబర్స్ చెప్తాము, మోర్ దాన్ 2 అండ్ అదే మోర్ దాన్ 1 నెంబర్కి చెప్తాం అంటే 2 నెంబర్స్. సపోజ్ 2 6 తీసుకున్నాను అనుకో, వాట్ ఈజ్ HCF అంటే వాట్ ఈజ్ LCM, రెండింటికి చేద్దాం. 2 3 తీసుకున్నాం కదా, 3 ఒకసారి ఈ 2ని 1 into 2 తీసావు, 6ని 2 into 3 తీసావు. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఇది. సో HCF is 2. అదే LCM తీయాలనుకో, ఈ రెండిట్లో కామన్గా ఉంటే ఒకటే నెంబర్ తీసుకో, 1. ఈ రెండిట్లో కామన్గా ఉంది 2 into 3, 6 is the LCM. 6 is the LCM. ఇక్కడ HCFకి LCMకి తేడా ఏంటి రిలేషన్ అంటే HCF into LCM ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. HCF ఎంత వచ్చింది, 2, LCM 6 is equal to ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఏ నెంబర్స్ తీసుకున్నాం, 2 into 6, అంతే. అలా రావాలి. ఓకే, సో అగైన్ అంటే నీకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే 2 నెంబర్లలో ఏది కామన్గా ఉందో దాన్ని తీసుకుంటాం. సపోజ్ 2కి 3కి వాట్ ఈస్ ద HCF అంటే 2ని ఫ్యాక్టరైజ్ చేస్తాం 1 into 2 అని, 3ని 1 into 3. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏది పడితే చేయకూడదు. సో ఇందులో కామన్గా ఏముంది, 1 ఉంది. సో 2కి 3కి HCF ఎంత, 1. LCMలో ఏంటంటే ఇందులో కామన్గా 2 ఉన్నా 3 ఉన్నా, అదే 2 ఉంటే ఇందులో ఒకటి సేమ్ కామన్గా ఉంది, 1 కామన్గా ఉంది కదా 1. ఈ 2 ఇందులో లేదు కదా 2, 3 ఉంటే అంటే ఇక్కడ ఉండే 3 ఉందనుకో, ఒకటే తీసుకోవాలి దీనిలో, దట్ ఈస్ LCM. ఒకటే తీసుకోవాలి. మీరు ఇంకొక రకంగా కూడా చేయొచ్చు, అదేంటి చెప్తాం. సో అలాగే సపోజ్ A² BC³ దట్ ఈజ్ ఇట్. అలాగే A B⁴ C². వాట్ ఈస్ ద
హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం? ఇక్కడ చూడండి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఈ రెండిట్లుగా కామన్గా ఉంటే అది తీయాలి బయటికి. ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, సో దీని నుంచి ఒకటి ఏం తీయగలవు? ఏ ఒకటి తీయగలవు. బీకి వచ్చేసరికి బి ఉంది, ఇక్కడ బి పవర్ 4 ఉంది, అంటే బి ఇంటూ బి ఇంటూ బి, అందులోంచి ఒకటే తీయాలి. ఇక్కడ సి స్క్వేర్ ఉంది, ఇక్కడ సి క్యూబ్ ఉంది, ఇక్కడ సి స్క్వేర్ ఉంది. సో ఇక్కడ కామన్గా ఏముందంటే సి స్క్వేర్ ఇంటూ సి, ఇది సి స్క్వేర్, సో ఇది కామన్గా ఉంది ఇంటూ సి స్క్వేర్. దట్ ఈస్ హెచ్సిఎఫ్. దట్ ఈస్ హెచ్సిఎఫ్. వాట్ ఈస్ ఎల్సిఎం అంటే? ఎల్సిఎం అంటే చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, అంటే ఎలా తీయాలో చూడండి. ఏ ఇక్కడ ఇది రాస్తాను, ఇంటూ బి ఇంటూ సి ఇంటూ సి ఇంటూ సి, ఇక్కడ ఏ ఇంటూ బి ఇంటూ బి ఇంటూ బి ఇంటూ బి ఇంటూ సి ఇంటూ సి. ఓకే, ఎల్సిఎంకి వచ్చేసరికి ఈ రెండు ఉన్నాయి, ఇక్కడ ఒక ఏ తీయాలి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏమి లేదు, కాబట్టి తీసేస్తాము, తెస్తాం. బి బి, ఈ బీలు 3 ఉన్నాయి, ఇక్కడ ఏం లేదు, సో బి 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 అయిపోయింది. ఇది సికి సి, ఈ సికి సి, ఈ ఖాళీ ఉంది కాబట్టి తీస్తాం, అంతే. చూసుకోండి, కనెక్ట్ చేసుకోవాలి మైండ్కి. ఏ స్క్వేర్ బి పవర్ 4 సి క్యూబ్. చూడండి, హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత? ఏ స్క్వేర్ ఏ క్యూబ్, బి బి పవర్ 4 బి పవర్ 5, సి క్యూబ్ సి స్క్వేర్ సి పవర్ 5, రైట్? అలాగే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్, బి ఇంటూ బి పవర్ 4 బి పవర్ 5, సి స్క్వేర్. సి నువ్వు కనెక్ట్ చేసుకోవాలి మైండ్కి, కనెక్ట్ చేసుకుంటేనే అవుద్ది. సో ఈ రకంగా హెచ్సిఎఫ్ ఎల్సిఎం 2 నెంబర్స్ నువ్వు కనుక్కోగలవు. ఓకే, సో అలాగే నెక్స్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ జీసీడీ అంటాం, గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం, రైట్? దీన్ని యూక్లిడ్స్ డివిజన్లో కూడా చేయొచ్చు. అది సెపరేట్గా నేర్పిస్తాను, లేకపోతే జస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్. అలాగే సపోజ్ 3 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి. 3 నెంబర్స్ ఇస్తే హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటావు, ఎల్సిఎం ఎలా కనుక్కుంటావు? 3 నెంబర్స్ ఇస్తే మాత్రం ఒకసారి చూడండి. లెట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ బి సి, both are different numbers. Now this HCF is equal to A into B into C LCM of A B C divided by LCM of AB LCM of BC LCM of CA. ఓకే, అలాగే ఫ్యాక్టర్స్ ఇచ్చాడు అనుకోండి. ఏ బై బి హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ బై బి సి బై డి. దెన్ వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కమా సి బై డి ఎల్సిఎం ఆఫ్ బి కమా డి, అంతే. ఓకే, అలాగే ఎల్సిఎం ఆఫ్ 3 నెంబర్స్ ఈజీగానే చేయొచ్చు, బట్ ఈ రకంగా చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ ఏబిసి అంటే ఇక్కడ చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ దిస్ వన్ కదా అన్నాము, దీని బదులు హెచ్సిఎఫ్ వేస్తావు, రైట్? ఇక్కడ హెచ్సిఎఫ్ వేస్తావు. అలాగే ఎల్సిఎం ఆఫ్ రేషియోస్ అనుకుంటే ఈ రెంట్ల రేషియో ఎల్సిఎం అయితే ఇది ఎల్సిఎం బై హెచ్సిఎఫ్. ఈ రకంగా ఈజీగా మీరు కనుక్కోవచ్చు. ఓకేనా? సో దీని మీద కొన్ని మనం లెక్కలు చేద్దాము. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే.